మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నీకు ఎంతో హెల్ప్ చేసిన మమ్మల్ని మాత్రం గాలి కొదిలేసుండవాక? చెల్లి, నువ్వు మీ అమ్మ ఎందుకింత ఎమోషన్ అవుతున్నారు? ఎందుకా? నువ్వు మాటిచ్చి తప్పినందుకు ఎమోషన్ పొంగుకొస్తా ఉండాది. నేను మాటిచ్చానా? ఏంటది? అప్పుడే వసిపోయిండవాక? మనం అంటే మధుకి గుర్తుంటే కదమ్మీ మనకిచ్చిన మాట గుర్తుండేది. గుర్తు చేస్తే పోలా? చేద్దామమ్మీ. అల్లుడు గారి చేత నా కూతురు మెళ్ళ తాళి కట్టిస్తాననుండవు. మా అమ్మని ఇంటి కోడలుగా చేస్తానని మాటిచ్చి ఇప్పుడేం చేస్తా ఉండవు మధు? మమ్మల్ని వదిలేసి నీ పని నువ్వు చూసుకుంటా ఉండవు. వ్రత ప్రభావం వల్ల ఏదైనా తేడా జరిగి సింధు యష్లు కలిసిపోతే అప్పుడు చెప్తానక్క నీ సంగతే. చెల్లి, విషయం తెలియకుండా నువ్వు మీ అమ్మ నోటికొచ్చినట్టు వాక్కండి. నాకు మాత్రం ఉండదా నీకు మరిది గారికి పెళ్లి చేయాలని? నిజంగా నీ మనసులో ఆలోచన ఉంటే అటువైపుగా ప్రయత్నాలు జరగాలిగా మధు. అది ఏది? ఆ ప్రయత్నంలో భాగంగానే ఆ ముసల్దానికి ఏ రోగం లేదు అని నిరూపించి ఆ ముసల్దాన్ని సింధుని ఇంట్లో నుంచి పంపించేసి ఆ తర్వాత మరిది గారితోటి చెల్లి పెళ్లి చేద్దాము అనుకున్నాను. అందుకే డాక్టర్ని కూడా ఇంటికి పిలిపించాను. కానీ ఆ సింధు నాకంటే పెద్ద జాదుది. ఆ డాక్టర్ని బెదిరించి మరీ నా ప్లాన్ ని ఫ్లాప్ చేసి రివర్స్ నాటకం ఆడింది. ఏంటి మధు నువ్వనేది? నిజంగానే ఆ ముసల్దానికి ఏ రోగం లేదా? లేదు, ఇదంతా ఆ సింధు బామ్మ కలిసి ఆడుతున్న నాటకం. దమయంతి, చంద్ర, దమయంతి, చంద్ర. ఈ ముసల్దిలా అరుస్తుందంటే మళ్ళీ ఏదో పితలటకం మొదలు పెట్టబోతుంది. ఈసారి ఎవరి గురించి గొడవ చేస్తుందో ఏంటో. ఏంటత్తయ్యా, ఎప్పుడు ఏదో ఒక హడావిడి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఏమైందని అంత గట్టిగా అరుస్తున్నారు? అసలు అరవడం కాదే, నిన్ను కడిగి పారేయాలి. నేనేం చేశాను? ఏం చేసావా? అధికారం ఉంది కదా అని ఇంట్లో అందరి మీద పెత్తనం చెలాయించడం కాదే. అసలు నీ కొడుకుల జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ల కాపురాలు సవ్యంగా నడుస్తున్నాయా లేదా అని ఒక్కసారైనా పట్టించుకున్నావా? నా కాపురం గురించి ఎలాగో అత్తయ్యకి పట్టదు, పట్టించుకోదు కూడా. దమయంతి పట్టించుకోకపోతే ఏంటే? నీ గురించి యశ్ గురించి ఎలాగో నేనే చూసుకుంటున్నాను కదా. కాబట్టే కదా భాగ్యం. కనీసం నేను ఈ మాత్రమైనా సంతోషంగా ఉన్నాను. నీ పెద్ద కొడుకు పెద్ద కోడలు గురించి అసలు నువ్వు బాధ్యత తీసుకున్నావా? వాళ్ల కాపురం దాంపత్యం ఎలా ఉందో నువ్వు తెలుసుకున్నావా? ఇప్పుడు వాళ్ల కాపురానికి ఏం ఇబ్బంది వచ్చిందని వాళ్ళు బాగానే కలిసిమెలిసి ఉంటున్నారు కదా అత్తయ్య. భాగ్యం, అత్తయ్య పై పై మెరుపులు చూసి మురిసిపోతుంది. మరే దమయంతి, అసలు ఇంతవరకు తేజాకి మధుకి శోభనం జరగలేదంట. ఆ విషయం తెలుసా నీకు? ఏంటమ్మా నువ్వనేది? తేజ మధు ఇంతవరకు ఒక్కటి కాలేదా? కాలేదనే కదరా నేను చెప్తున్నాను. మధు తేజకి శోభనం అవ్వకపోవటమేంటి? వాళ్ళకెప్పుడో పెళ్ళైపోయింది. మాక్కూడా చెప్పకుండా పెళ్లి చేసుకొనొచ్చారు. పెళ్ళైన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయి ఉంటాయనుకున్నామమ్మా. అందుకే మేం పెద్దగా పట్టించుకోలేదు. అదేరా మీకు తెలిసింది. వాళ్ళకి పెళ్ళయిందని చెప్పారే తప్ప శోభనం అయిందని మీతో చెప్పారా? ఆ విషయం ఎలా చెప్తారత్తయ్యా? సరే, మధుని పిలిచి ఇప్పుడు అడుగు. మధు, మధు, మధు. వస్తున్నానత్తయ్యా. ఏంటత్తయ్యా?
ఏంటి మధు, మా అత్తయ్య చెప్పేది నిజమా? ఏం చెప్పారు? నీకు తేజాకి ఇంతవరకు అసలు కార్యమే అవలేదంట. ఈ విషయం బామ్మగారికెలా తెలిసింది? ఎలా తెలిస్తే ఏం మధు? మీకు శోభనం జరిగిందా జరగలేదా? ముందు ఆ విషయం చెప్పు. మధు సైలెంట్ అయిపోయిందంటే సమస్య లేదు. అసలు మ్యాటర్ వాళ్ళ మధ్య ఇంతవరకు వర్కౌట్ అవ్వలేదు. మాకు తెలిసిపోయింది. మధుకి తేజాకి సాంప్రదాయబద్ధంగా కార్యం జరగలేదు. సరే, భార్యాభర్తలుగా వాళ్ళ మధ్య సఖ్యత ఉందనుకోవాలా, లేకపోతే ఏదో సమస్య ఉందనుకోవాలా? నిజంగా ఇప్పటి వరకు నాకు ఈ విషయం తెలియదత్తయ్యా. మీకు తెలియకపోవడం తప్పు కాదత్తయ్యా. కనీసం తల్లిగా ఆ కన్యాకుమారి అయినా మీతో చెప్పాలి కదా. ఎందుకంటే ఏ కూతురైనా తన సంసారంలో ఏదైనా ఇబ్బంది వస్తే ముందుగా చెప్పుకునేది అమ్మకే కదా. అవునే సింధు, బాగా గుర్తు చేశావు. కన్యా, కన్యా! ఓ, ఇక్కడే తగలడ్డావా? ఇద్దరు ఆడపిల్లల తల్లయ్యుండి నీ కూతురు గురించి అసలు ఏం పట్టించుకోకుండా పొద్దున్నే లేస్తే తినడం, అనవసరంగా అందరి గురించి వాగడం, రాత్రైతే దున్నపోతులా గుర్రమని నిద్రపోవడం, ఇదే కదా? చిన్న కూతుర్నేమో మొగుడికి దూరం చేసి గాలికి వదిలేసింది. పెద్ద కూతురేమో మొగుడితో ఉన్నా కాని వాళ్ల కాపురం సక్రమంగా ఉందా లేదా అని చూడకుండా వియ్యపురాలి గారి ఇంట్లో పడి ఉచితంగా మేస్తుంది. సింధు మధుకి శోభనం జరగలేదన్న లాజిక్ పట్టుకుని ఆ బామ్మ నన్ను లెఫ్ట్ అండ్ రైట్ ఆడుకుంటా ఉంటది. ఆడుకొని బాగా ఆడుకొని ఇది ఆ ముసల్దాన్ టైం. మనకి ఏదో ఒక రోజు టైం రాకపోదా? అప్పుడు వాళ్ళ సంగతి తేల్చకపోతావా? దేవుడా, మా బామ్మ దయ వల్ల నాకు మధుకి శోభనం జరిగేలాగా చూడు స్వామి. చూడు తండ్రి, నా పొలంలో కూడా మొలకలెచ్చేలాగా చెయ్యి స్వామి. మధు, ఎందుకు మీకు కార్యం జరగలేదు? కారణం ఏంటసలా? కారణం మీ అబ్బాయి అత్తయ్య. అదేంటి మధు నా మీదకి నెట్టేసింది? తేజా, తేజా! నాన్నా, ఏంటి నాన్నా? తేజ, మీకు శోభనం జరక్కపోవటానికి కారణం నువ్వే అని మధు చెప్తుంది. నిజమేనా? మాట్లాడవేంట్రా? నిజమే అమ్మా. అమ్మ మనవడా, ఇలా ప్లేటు పిరాంచావేంట్రా? ఎందుకురా? అంటే అమ్మ, అది ఇంతవరకు ఇంటి పెద్ద కొడుగ్గా
నేనంటే ఏంటో ప్రూవ్ చేసుకోలేకపోయాను. ఫెయిల్యూర్ పర్సన్గానే ఉండిపోయాను. మధు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ సక్సెస్ చేసి నేనంటే ఏంటో మీ అందరి ముందు నిరూపించుకున్న తర్వాతే మనం కలవాలని మధుతో చెప్పాను. అప్పటి వరకు మన మధ్య ఈ శోభనాలు కోరికలు లాంటివి ఉండకూడదని నేనే చెప్పాను. అందుకే విన్నారు కదా అత్తయ్య, ఇందులో నా తప్పేమైనా ఉందా చెప్పండి. మేము విడిగా ఉండాలి అనుకున్నది కూడా కుటుంబం కోసమే అత్తయ్య. నేను బాధపడ్డా పర్వాలేదు కానీ మన కుటుంబం బాగుండాలని మేమిలా అనుకున్నాం అత్తయ్య. అయినా తను నన్ను కావాలని దూరం పెడుతుంటే నేను మాత్రం ఏం చేయగలను చెప్పండి. చూడు మధు, నీ కడుపులో ఏ పండో కాయో కాస్తే అప్పుడు ఈ కుటుంబం ఇంకా ఎంతో సంతోషంగా ఉంటుంది. అయినా నువ్వు కూడా ఏంటి తేజ, మధున్ చూడు ఎంత బాధపడుతుందో. భార్య భర్త కలిసే ఉండాలని ఏ ఆడపిల్లకు ఉండదు చెప్పు. అయినా నీ సక్సెస్ కోసం మధుని పస్తులుంచుతావా? తనకి కోరికలు ఆశలు ఉంటాయి కదా. నువ్వేంటి అనేది ఎప్పుడైనా నిరూపించుకోవచ్చు. కానీ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులోనే జరుపుకోవాలి కదా. ముదిరిపోయిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఏం మురిపు ఉంటుంది చెప్పు. అత్తయ్య, దీనికి మీరే ఏదో ఒక పరిష్కారం చేసి మోడు బారిన అక్క జీవితంలో పూలు పూయించాలి. సింధు, కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా? నా కార్యం గురించి నీకెందుకు? ఏంటే నోరు లేస్తుంది? నా మనవరాలు నీ కాపురం బావుండాలని నీ మంచి కోరి చెప్తుంటే దాని మీద అరుస్తావేంటి నువ్వు? దాము, ఇప్పుడేం చేద్దాం? చేసేదేముందిరా, మధు తేజాకి కార్యం చేసేయడమే. దమయంతి, నీ గుర్తుందా? ఒకప్పుడు ఇలాగే యశు సింధు దూరంగా ఉంటే ఆ విషయం నాకు తెలిసి శ్రీరామనవమికి దగ్గరుండి వాళ్ళని ఎలా కలిపానో తెలుసు కదా నీకు. అలాగే ఇప్పుడు నువ్వు దగ్గరుండి నీ పెద్ద కొడుకు పెద్ద కోడలికి కార్యం జరిపించి వాళ్ల కాపురం దారిలోకొచ్చేటట్టు చెయ్యే. అత్తగా అది నీ బాధ్యత. ఈ ముసల్ది అత్తయ్యని కావాలని రెచ్చగొడుతుంది. సరే అత్తయ్య, మీరు చెప్పినట్టే తేజాకి మధుకి ఏదోలా కార్యం జరిపిస్తాను. వెంటనే పంతులు గారితో మాట్లాడి వీళ్ల కార్యానికి ముహూర్తం పెట్టిస్తాను. అమ్మీ, అక్క కనుక శోభనం జరిగిందంటే ఇంకా అంతా అయిపోయినట్టే. పాపం మధు, ఈ విషయంలో మనం ఏమీ చేయలేమమ్మీ. వెళ్దాం పద. థ్యాంక్ యూ బామ్మా. థ్యాంక్స్. ఎస్,
ఆ రోజు ఏమన్నావు మధు? నన్ను ఆఫీస్ విషయాలు వదిలేసి హాయిగా ఇంటి పట్టునే ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఉండు అన్నావు కదా. ఇప్పుడు నీకు మీ ఆయనతో కార్యమైన తర్వాత, ఒక పండో కాయో కాసిన తర్వాత నీకు పిల్లలు పుడతారు కదా, అప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు ఏదైతే అన్నావో అదే నువ్వు చేసేలా చేశాను. దట్ ఈజ్ సింధు. ఎలా తప్పించుకోవాలో తప్పించుకో, చూద్దాం. అలాగే పంతులు గారు, మీరు చెప్పినట్టే చేస్తాను. అంత బాగుంటుంది కదా. సరేనండి, ఉంటాను. అష్యో. ఏమే దమయంతి, నీ పెద్ద కోడలు మధు కార్యం గురించి ఏం ఆలోచించా? ఆ విషయం గురించే ఇప్పుడు పంతులు గారితో మాట్లాడాను అత్తయ్య. ఈ రోజు రాత్రి 9 గంటలకి మంచి ముహూర్తం ఉందని చెప్పారు. అయితే ఇంకెందుకే ఆలస్యం? మధుని పిలిచి వెంటనే ఈ విషయం చెప్పు. ఉమ్, మధు, అమ్మ మధు వస్తుంది అత్తయ్య. ఆ, ఏంటత్తయ్య గారు పిలిచారు? ఇప్పుడే నేను పంతులు గారితో మాట్లాడానమ్మా. ఈ రాత్రికే మంచి ముహూర్తం ఉందంట. ఆ సమయానికే నీకు తేజాకి ఆ కార్యం ఏర్పాటు చేయమన్నారు. అత్తయ్య, ఇప్పుడు దాని గురించి ఎంత అవసరమో చెప్పండి. ఆఫీస్లో ప్రాజెక్ట్ గురించి చేయాల్సిన పనులు చాలా పెండింగ్లో ఉన్నాయి. ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ అయ్యాక ఆ తర్వాత ఆలోచించొచ్చు కదా అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య. ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరిగిపోవాలసలా. ఇప్పటికే మీకు జరగాల్సిన కార్యం చాలా ఆలస్యమైంది. ఆ ప్రాజెక్టు పనులన్నీ నీ నెత్తిమీద వేసుకొని నీ వ్యక్తిగత జీవితంలో పొందాల్సిన సంతోషాల్ని నువ్వు దూరం చేసుకుంటున్నావు. కోడలుగా అర్హత లేని వాళ్లకే అన్ని ముచ్చట్లు జరుగుతున్నప్పుడు ఈ ఇంటి పరువు నిలబెట్టాలని, నా పెద్ద కొడుకుని పెద్ద ప్రయోజకుణ్ణి చెయ్యాలని కష్టపడుతున్న నీకు అంత మంచి జరగాలి. నువ్వు ఆనందంగా ఉంటేనే ఇల్లు కళకళలాడుతుందమ్మా. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఏమన్నా కోడలిగా అర్హత లేని వాళ్ళకి అన్ని ముచ్చట్లు జరుగుతున్నాయనా? ఎవరిని ఉద్దేశించన్నావు ఈ మాట? సింధుని ఉద్దేశించేనా? మాట్లాడవే. భాగ్యం అడుగుతుంది కదత్తయ్య, సమాధానం చెప్పండి. ఇప్పుడు నా గురించేనా మీరన్నది? మా అత్తయ్యని అడ్డం పెట్టుకొని నన్ను భలే ఆడుకుంటున్నావే. చెప్తా నీ పని. మాట్లాడవేంటి దమయంతి? అంటే అత్తయ్య, నా ఉద్దేశం బయట వెధవేషాలేసి ఇంట్లో అందరి ముందు ఏం తెలియని అమాయకుల్లా నటించే చాలా మంది కోడళ్ళకి గొప్పగా జరుగుతున్నాయి కదా, వాళ్ళను ఉద్దేశించే అన్నానసల. సింధునెందుకంటాను? అమ్మ మధు, ఈరోజు రాత్రికే మీ మధ్య కార్యం జరగబోతుంది. నువ్వు సిద్ధమైపో. అది కాదత్తయ్య, ఈరోజు ఇదంతా ఏమొద్దు. ఏమ్మా, ఎందుకొద్దు? అది 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 నేను మెంటల్గా ప్రిపేర్ అవ్వలేదు. ఇదేమన్నా ఎగ్జామా మధు? మెంటల్గా ప్రిపేర్ అవ్వడానికి
నువ్వు అలా ఉండు చాలు, ఆటోమేటిక్గా అన్నీ జరిగిపోతాయి. ఎందుకు సింధు? ఎందుకు నా గురించి నువ్వు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు? నీ గురించి నాకు కాక ఇంకెవరికి ఇంట్రెస్ట్ ఉంటుంది మధు? నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలివే కాదు, నా తోడి కోడలివి కూడా. నాకిద్దరు పిల్లలున్నారు. నీకింతవరకు అసలేమీ జరగలేదంటే నీ చెల్లెలుగా నాకు బాధ ఉండదో చెప్పు? నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. మధు, దీంతో నీకేంటమ్మా? నేను చెప్తున్నాను కదా, ఈరోజు నీకు తేజాకి మధ్య ఆ శుభకార్యం జరిగి తీరాల్సిందే. ఎస్. అది కాదత్తయ్య, నేను ఇప్పుడు నువ్వు ఇంకేం మాట్లాడకు. అత్తయ్య 100% కరెక్ట్గా చెప్పారు. మధు లాంటి ఉత్తమమైన కోడలికి జరగాల్సిన ముచ్చట్లు సరైన రీతిలో సరైన సమయంలో జరగడమే కరెక్ట్. ఏం భాగ్యం, అంతే కదా? అంతే అంతే అంతేనే సింధు. దమయంతి, మధుని రెడీ చేసే బాధ్యత నువ్వు చూసుకో. శోభనం గదిని నేను సింధు దగ్గరుండి ముస్తాబు చేస్తాం, సరేనా? అలాగే అత్తయ్య. అమ్మ మధు, అమ్మ సింధు, నువ్వు రా. పదవే, మనం వెళ్ళి రెడీ చేద్దాం. నా మాట విను, పద. అత్తయ్య, అత్తయ్య, నేను చెప్పేది వినండి. అయ్యో, నేను చెప్తున్నాను కదా, పద. రేపు నీకు పాపో బాబో పుడితే ఆటోమేటిక్గా అప్పుడు నీకు నీ భర్త విలువ, ఈ కుటుంబం విలువ మొత్తం తెలిసొస్తాయి. ఇప్పటికైనా నేనేంటి అన్నది తెలుసుకొని నా దగ్గర జాగ్రత్తగా మసులుకుంటే చాలా మంచిది. ఇప్పుడు శోభనం మాత్రమే జరిగింది, తర్వాత ఏమైనా జరగచ్చు. సిద్ధపడుండు.